ఫార్మా ఇండస్ట్రీ అనగానే మనకు వెంటనే సైంటిస్టులు, తెల్లకోట్లు, ల్యాబులు ఇవే గుర్తొస్తాయి. అవును. కానీ తెర వెనక ఇంకో పెద్ద కథే ఉంటుంది. మనం వేసుకునే టాబ్లెట్ మనకు హాని చేయకుండా ఆ జబ్బును నిజంగా తగ్గిస్తుందని గ్యారంటీ ఇచ్చే ఒక టీముంటుంది. వాళ్ల గురించే ఈరోజు మనం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. 2031 నాటికి ఫార్మా మార్కెట్ సుమారుగా $352 బిలియన్ పెరుగుతుందని అంచనా. చాలా పెద్ద సంఖ్య అది. అంత పెద్ద పరిశ్రమలో వాళ్ల పాత్ర చాలా అంటే చాలా కీలకం. నిజమే. వాళ్లను రెగ్యులేటరీ అఫైర్స్ లేదా సింపుల్గా ఆర్ఏ నిపుణులు అంటారు. ఆర్ఏ నిపుణులు. అవును. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఫార్మా కంపెనీలకు, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలకు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళు. అంటే అమెరికాలో ఎఫ్టీఏ, యూరోప్లో ఈఎంఏ లాంటి వాటికా? కరెక్ట్. కంపెనీ కనిపెట్టిన కొత్త మందుకు ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకురావడమే వీరి ప్రధానమైన పని అన్నమాట. అయితే ఈరోజు మా దగ్గరున్న ఇండస్ట్రీ రిపోర్ట్స్, అకాడమిక్ పేపర్స్ ఆధారంగా మనం చూడబోయేదిదే. ఒకప్పుడు కేవలం రూల్స్ ఉన్నాయా లేవా అని చూసే ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కొత్త ఆవిష్కరణలకు దారిచూపే ఒక వ్యూహాత్మక శక్తిగా ఎలా మారుతోంది? మంచి ప్రశ్న. అసలు వీళ్ల కథ ఎక్కడ మొదలైంది? మొదట్లో ఇంత కఠినమైన రూల్స్ ఉండేవి కావు గదా? అస్సలుండేవి కావు. నిజానికి ఈ రంగం పుట్టుకే 2 పెద్ద విషాదాల నుండి జరిగింది. విషాదాల నుండా? అవును. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పుట్టింది. మొదటిది 1937లో అమెరికాలో జరిగింది. ఎలిక్సిర్ సల్ఫానిలమైడ్ అనే ఒక మందు. ఓకే. దాన్ని తయారు చేయడంలో ఒక పెద్ద ఘోరమైన తప్పు చేశారు. ఏమైందప్పుడు? ఆ మందును లిక్విడ్గా మార్చడానికి యాంటీఫ్రీజ్లో వాడే ఒక విషపూరిత కెమికల్ను వాడారు. యాంటీఫ్రీజ్లో వాడేదా? అమ్మో. తీసుకురావడానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు. అయితే ఎలా ఆపేవారు? ప్రభుత్వమే ఆ మందు ప్రమాదకరమని నిరూపిస్తే తప్ప దాన్ని ఆపలేరు. అంటే భారం మొత్తం ప్రభుత్వం మీదే ఉండేది. మరి ఆ సంఘటన తర్వాత సీన్ మారిందా? పూర్తిగా మారిపోయింది. ఆ సంఘటన తర్వాతే 1938లో ఫెడరల్ ఫుడ్, డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ అనే చట్టం తెచ్చారు. దీని ప్రకారం ఇప్పుడు భారం కంపెనీ మీద పడింది. మార్కెట్లోకి తెచ్చే ముందే మా మందు సురక్షితం అని కంపెనీయే నిరూపించుకోవాలి. ఓకే, అంటే సేఫ్టీ. అవును, సేఫ్టీ. ఇది రెగ్యులేటరీ అఫైర్స్ పునాదిలో మొదటి రాయి. మరి రెండో విషాదమన్నారు? అది ఇంకా పెద్దదనుకుంటా. చాలా పెద్దది. ప్రపంచాన్ని ఉలుపేసింది. అది 1950ల చివర్లో జరిగిన థాలిడమైడ్ విషాదం. థాలిడమైడ్ విన్నట్టుంది. గర్భిణీ స్త్రీలకు వాంతులు, వికారం తగ్గించడానికి ఈ మందును యూరప్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి చాలా దేశాల్లో అమ్మారు. కాని దానివల్ల ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా పిల్లలు చేతులు, కాళ్ళు సరిగ్గా లేకుండా తీవ్రమైన లోపాలతో పుట్టారు. వింటుంటేనే భయమేస్తోంది. ఆ సంఘటన తర్వాత నియమాలు ఇంకా కఠినంగా మారాయి. చాలా కఠినంగా. ఈసారి ఏం మార్పు చేశారు? అమెరికాలో 1962లో కొత్త సవరణలు చేశారు. దాని ప్రకారం మందులు కేవలం సురక్షితమైతే సరిపోదు. అయితే అవి ఏ జబ్బు కోసం తయారు చేశారో ఆ జబ్బును ప్రభావవంతంగా తగ్గిస్తాయని కూడా కఠినమైన క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిరూపించాలి. ఓకే, అంటే ఎఫికసీ. ఎగ్జాక్ట్లీ. ఎఫికసీ అంటే సేఫ్టీతో పాటు మందు పనిచేస్తుందని కూడా గ్యారంటీ ఇవ్వాలి. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. అంటే ఈ 2 విషాదాల వల్లే భద్రత మరియు సమర్థత అనే 2 స్తంభాలపై ఈ రెగ్యులేటరీ అఫైర్స్ విభాగం నిర్మించబడింది. ఖచ్చితంగా. ప్రజలను కాపాడటమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ చరిత్రను గుర్తుపెట్టుకుంటేనే ఈరోజు మనం మాట్లాడుకోబోయే మార్పులు ఎందుకు అంత ముఖ్యమో అర్థమవుతుంది. ఓకే, చరిత్ర నుండి వర్తమానంలోకొద్దాం. ఒకప్పుడు కేవలం రూల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసే పని నుండి ఈరోజు ఒక ఆధునిక ఆర్ఏ నిపుణుడి పాత్ర ఎలా మారింది? అస్సలు ఒకప్పుడులా లేదు. వాళ్ల పాత్ర పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు వ్యూహాత్మక భాగస్వాములు. వ్యూహాత్మక భాగస్వాములా? అవును. ఒక మందును కనిపెట్టే ఆలోచన వచ్చిన మొదటి రోజు నుండే వీళ్ళు టీంలో ఉంటారు. మొదటి రోజు నుండేనా? అంటే ల్యాబ్లో సైంటిస్టులతో పాటే కూర్చుంటారా? వాళ్లకేం పనెక్కడ? అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఉదాహరణకు ఒక క్యాన్సర్ మందును తయారు చేస్తున్నారనుకుందాం. దాన్ని సాధ్యమైనంత త్వరగా రోగుల దగ్గరికి ఎలా తీసుకురావాలి? దీనికోసం ప్రభుత్వ సంస్థలు కొన్ని షార్ట్కట్స్ ఇస్తాయి. షార్ట్కట్స్ అంటే ఫాస్ట్ ట్రాక్ లేదా బ్రేక్ త్రూ థెరపీ లాంటి హోదాలు. మన మందుకు ఆ హోదా వస్తుందా? దానికెలాంటి డేటా చూపించాలి? ఈ వ్యూహాలన్నీ రచించేదే ఈ ఆర్ఏ నిపుణులు. వావ్! అంటే ఒకప్పుడు ఆటలో రూల్స్ పాటించేలా చూసే రిఫరీలా ఉన్న వీరు ఇప్పుడు ఆ జట్టు గెలవడానికి వ్యూహాలు రచించే కోచ్గా మారారన్నమాట. సరైన పోలిక. ఏ ప్లేయర్ను ఎప్పుడు పంపాలో, ఏ రూల్ను మనకు అనుకూలంగా వాడుకోవాలో చెప్పే కోచ్లాగా.
అంతకు మించి కూడా. మన దగ్గరున్న రిపోర్ట్స్ ప్రకారం 2025 నాటికి ఈ నిపుణులకు కేవలం రూల్స్ తెలిస్తే సరిపోదు. సైన్స్, బిజినెస్ స్ట్రాటజీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఓకే. వీటన్నిటితో పాటు ఇప్పుడు తప్పనిసరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, డేటా అనాలిటిక్స్ మీద కూడా గట్టి పట్టు ఉండాలి. మీరు ఏఐ అన్నారు. ఇప్పుడు ఆ కోచ్ చేతికి ఒక కొత్త, చాలా పవర్ఫుల్ ప్లేయర్ దొరికాడు, ఏఐ. ఈ కొత్త ఆటగాడి రాకతో మొత్తం ఆట రూల్స్ ఎలా మారుతున్నాయి? ప్రభుత్వ సంస్థలు ఈ స్పీడ్ను అందుకోగలుగుతున్నాయా? ఇది అతిపెద్ద సవాలు, అదే సమయంలో ఒక గొప్ప అవకాశం కూడా. నిజం చెప్పాలంటే టెక్నాలజీ వేగానికి నియంత్రణ ఫ్రేమ్వర్కులు కొంచెం వెనుకబడ్డాయి. అయితే ఏం చేస్తున్నారు? కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సంస్థలు చాలా చురుగ్గా స్పందిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ అయితే 2024లో ఏకంగా ఏఐ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో ఏముంది? హెల్త్ కేర్ ఏఐ కోసం ప్రత్యేకంగా ఏమైనా చెప్పారా? చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్లు హెల్త్ కేర్ ఏఐని అధిక ప్రమాదకరం లేదా హై రిస్క్ కేటగిరీలో పెట్టారు. హై రిస్క్ అంటే? అంటే ఒక రోగికి స్కాన్ చూసి రోగాన్ని నిర్ధారించే ఏఐ అయినా లేదా చికిత్స గురించి సలహా ఇచ్చే ఏఐ అయినా వాటికి చాలా కఠినమైన రూల్స్ ఉంటాయి. వాటిని మార్కెట్లోకి తెచ్చే ముందు వాటి పనితీరును ధృవీకరించాలి. ఓకే. అవి ఎలా నిర్ణయం తీసుకుంటున్నాయో పారదర్శకంగా చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా దానిమీద ఒక మనిషి పర్యవేక్షణ తప్పనిసరి. అంటే ఏఐ ఎంత తెలివైనదైనా ఫైనల్ కాల్ డాక్టర్దే. కరెక్ట్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మరి అమెరికాలో ఎఫ్టీఏ ఏం చేస్తోంది? వాళ్లు కూడా ఇలాంటి కఠినమైన రూల్స్ పెట్టారా? అమెరికా ఎఫ్డీఏ విధానం కొంచెం వినూత్నంగా, టెక్నాలజీకి అనుకూలంగా ఉంది. వాళ్లు టోటల్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ లేదా టీపీఎల్సీ అనే కాన్సెప్ట్ను ఫాలో అవుతున్నారు. టీపీఎల్సీ అందులో ప్రిడిటర్మైన్డ్ చేంజ్ కంట్రోల్ ప్లాన్స్ లేదా పీసీసీపీ అనే ఒక అద్భుతమైన ఐడియా ఉంది. పీసీసీపీ వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది. సింపుల్గా చెప్పగలరా? తప్పకుండా. ఏఐ సాఫ్ట్వేర్ ప్రత్యేకత ఏమిటి? అది కొత్త డేటాను చూస్తూ నిరంతరం నేర్చుకుంటుంది, మెరుగవుతుంది కదా? అవును, అప్డేట్ అవుతూ ఉంటుంది. మామూలు పద్ధతి ప్రకారం సాఫ్ట్వేర్లో చిన్న మార్పు చేసినా మళ్లీ ఎఫ్డీఏ పర్మిషన్ తీసుకోవాలి. ఇది చాలా టైం తీసుకుంటుంది. కరెక్ట్. కానీ పీసీసీపీ ప్రకారం కంపెనీ ముందే ఒక ప్లాన్ ఇస్తుంది. మా ఏఐ సాఫ్ట్వేర్ రాబోయే 6 నెలల్లో ఈ రకమైన డేటాను వాడుకొని ఈ పరిమితుల్లో ఈ విధంగా మెరుగవుతుంది అని ఒక ప్లాన్ సమర్పిస్తుంది. ఓకే. ఎఫ్బీఏ ఆ ప్లాన్ను ఆమోదిస్తే ఆ తర్వాత ఆ ప్లాన్ పరిధిలో జరిగే అప్డేట్స్కు మళ్లీ పర్మిషన్ అవసరం లేదు. ఇది వినడానికి చాలా బావుంది. ఆవిష్కరణలకు పెద్ద బూస్ట్ ఇస్తుంది. అవును. కానీ నాకో డౌటు. కంపెనీలు వాళ్ల ప్లాన్లో లేని మార్పుని తీసుకురావాలనుకుంటే, లేదా అనుకోకుండా ఏఐ పక్షపాతంగా ప్రవర్తించడం మొదలుపెడితే అప్పుడు? చాలా మంచి ప్రశ్న. అక్కడే మానవ పర్యవేక్షణ, రియల్ టైం మానిటరింగ్ వస్తుంది. ప్లాన్కు మించి ఏదైనా మార్పు జరిగినా లేదా ఏఐ తప్పుగా ప్రవర్తిస్తున్నా వెంటనే కంపెనీ ఎఫ్టీఏకి రిపోర్ట్ చేయాలి. అంటే ఇదొక కండిషనల్ పర్మిషన్ లాంటిది. అవును. ఇది ఆవిష్కరణకు, భద్రతకు మధ్య ఒక మంచి బ్యాలెన్స్ సాధించడానికి చేసిన ప్రయత్నం. అంటే ఒకవైపు వేగానికి అనుమతిస్తూనే మరోవైపు కళ్లం చేతిలోనే ఉంచుకుంటున్నారన్నమాట. సరిగ్గా చెప్పారు. మరి కేవలం టెక్నాలజీనే కాకుండా నైతిక విలువల గురించి కూడా ఏమైనా మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా. అది ఇప్పుడు పెద్ద చర్చ. పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ, హాని చెయ్యకపోవడం, సమానత్వం అంటే ఎక్విటీ, మరియు జవాబుదారీతనం లేదా అకౌంటబిలిటీ. ఈ 4 సూత్రాల చుట్టూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఏఐని నియంత్రించడానికి ఇంత లోతైన ఆలోచన జరుగుతోందన్నమాట. ఇది కేవలం టెక్నాలజీ సమస్య కాదు, సామాజిక మరియు నైతిక సమస్య కూడా. నిజమే. ఈ మార్పులన్నీ చూస్తుంటే ప్రపంచమంతా ఒకే రూల్ బుక్ను ఫాలో అవుతోందా, లేక ఒక్కో దేశానిది ఒక్కో దారా? ఇక్కడే గ్లోబల్ కంపెనీలకు అసలు తలనొప్పి మొదలవుతోంది. దీనిని రెగ్యులేటరీ డైవర్జెన్స్ అంటారు. అంటే నియంత్రణలో భిన్నత్వం. రెగ్యులేటరీ డైవర్జెన్స్. ఒకవైపు ఐసీహెచ్ లాంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా రూల్స్ను ఒకేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దానివల్ల ఒక కంపెనీ ఒకే డాక్యుమెంటేషన్తో చాలా దేశాల్లో తమ మందుకు అప్లై చేసుకోవచ్చు. అది కంపెనీలకు చాలా సులభం కదా? అవును. కానీ అదే సమయంలో ముఖ్యంగా యూరప్, చైనా, ఇండియా లాంటి పెద్ద మార్కెట్లు తమ స్వంత అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక నియమాలను కూడా రూపొందించుకుంటున్నాయి. అంటే ఎలా? ఉదాహరణకు, మా దేశంలో డేటాను మా సర్వర్లలోనే పెట్టాలి అనో, మా దేశ ప్రజల మీద ప్రత్యేకంగా క్లినికల్ ట్రయల్స్ చేయాలి అనో కొత్త రూల్స్ పెడుతున్నాయి. అంటే ఒక గ్లోబల్ ఫార్మా కంపెనీకి ఇది పెద్ద ఛాలెంజ్. ఒకే మందు కోసం 10 దేశాల్లో 10 రకాల ఫైల్స్ తయారు చేయాలి.
సరిగ్గా. వాళ్ల ఆర్ఏ టీంకు పని డబుల్ అవుతుంది. ఈ సంక్లిష్టత పెరుగుతున్న కొద్దీ ఆర్ఏ నిపుణుల వ్యూహాత్మక పాత్ర కూడా పెరుగుతోంది. దీనితో పాటు ఇంకేమైనా మార్పులొస్తున్నాయా? వస్తున్నాయి. మనం ఆధారాల గురించి ఆలోచించే విధానంలో కూడా ఒక పెద్ద మార్పొస్తోంది. రియల్ వరల్డ్ ఎవిడెన్స్ లేదా ఆర్డబ్ల్యూఈ ప్రాముఖ్యత విపరీతంగా పెరుగుతోంది. రియల్ వరల్డ్ ఎవిడెన్స్ అంటే నిజ జీవిత సాక్ష్యాలా? అవును. ఇప్పటిదాకా ఒక మందు పనిచేస్తుందని చెప్పడానికి క్లినికల్ ట్రయల్స్ నుండి వచ్చే డేటాయే ఆధారం. కానీ క్లినికల్ ట్రయల్స్ చాలా నియంత్రిత వాతావరణంలో కొద్దిమంది మీదే జరుగుతాయి. కరెక్ట్. ఆర్డబ్ల్యూఈ అంటే మందు మార్కెట్లోకి వచ్చిన తర్వాత నిజ జీవితంలో లక్షలాది మంది వాడుతున్నప్పుడు వచ్చే డేటా. ఒక ఉదాహరణ చెప్పగలరా? అంటే ఒక మందును వేల మంది వాడుతున్నప్పుడు వాళ్ళ స్మార్ట్ వాచ్లు వాళ్ళ హార్ట్ రేట్ను ఎలా చూపిస్తున్నాయి, లేదా హాస్పిటల్ రికార్డ్స్లో వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏం రాస్తున్నారు, ఇలాంటి రియల్ టైం డేటా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు, మీరు చెప్పినట్టు వేరబుల్ డివైజ్ల నుండి వచ్చే డేటా, ఇదంతా ఆర్డబ్ల్యూఈ కిందకే వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ కదా. చాలా. ఇదొక మందు వాస్తవ ప్రపంచంలో ఎలా పనిచేస్తోందో, ఊహించని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో స్పష్టంగా చూపిస్తుంది. దీని ప్రాముఖ్యత ఎంత పెరిగిందంటే ఐసీహెచ్ సంస్థ సెప్టెంబర్ 2025లో M14 అనే కొత్త గైడ్లైన్ను కూడా దీనికోసమే తీసుకొచ్చింది. అంటే ఒకవైపు నియమాలు దేశానికో రకంగా మారుతున్నాయి, మరోవైపు మనం సాక్ష్యంగా పరిగణించే డేటా రకం కూడా మారిపోతోంది. ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. అందుకే రెగ్యులేటరీ నిపుణుల పాత్ర ఇప్పుడు మరింత కీలకంగా, వ్యూహాత్మకంగా మారింది. ఈ సంక్లిష్టమైన దారుల్లో తమ కంపెనీ నౌకను సురక్షితంగా ముందుకు నడిపించడమే వారి పని. మొత్తంగా ఈ చర్చను చూస్తే రెగ్యులేటరీ అఫైర్స్ అనే రంగం విషాదాల నుండి పుట్టి కేవలం రూల్స్ పాటించే ఒక విభాగం నుండి ఈరోజు ఏఐ లాంటి అత్యాధునిక సాంకేతికతతో వైద్య భవిష్యత్తును నిర్దేశించే ఒక వ్యూహాత్మక శక్తిగా ఎదిగింది. ఖచ్చితంగా. వేగవంతమైన ఆవిష్కరణలకు, ప్రజల భద్రతకు మధ్య సమతుల్యం సాధించడమే నేటి అతిపెద్ద సవాలు. ఇదిప్పుడు ఒక బోర్డ్రూమ్ ఇంపెరేటివ్. బోర్డ్రూమ్ ఇంపెరేటివ్ అంటే కంపెనీ డైరెక్టర్ల మీటింగ్లో దీని గురించి తప్పనిసరిగా చర్చ జరగాలి. భవిష్యత్తు నిపుణులు సైన్స్, టెక్నాలజీ మరియు బిజినెస్ స్ట్రాటజీ ఈ మూడింటిల్లో ఆరితేరి ఉండాలి. మన శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. మనమంతా కలిసి ఆలోచించాల్సిన విషయమిది. తప్పకుండా. మనం ఏఐ మోడల్స్ను ధృవీకరించడం, పారదర్శకత గురించి మాట్లాడాం. కానీ ఏఐ మోడల్స్ మరింత సంక్లిష్టంగా ఒక బ్లాక్ బాక్స్ లాగా మారుతున్నప్పుడు, అంటే అది ఒక నిర్ణయానికి ఎలా వచ్చిందో మనక్కూడా పూర్తిగా అర్థం కానప్పుడు, అవును, అప్పుడు నిజమైన జవాబాదారీతనాన్ని ఎలా నిర్ధారిస్తాం? ఒకవేళ ఏఐ సహాయంతో తీసుకున్న ఒక ప్రాణాంతక నిర్ణయం తప్పైతే దానికి ఎవరు బాధ్యులు? దాన్ని కోడ్ చేసిన డెవలపరా, లేక మార్కెట్లోకి అనుమతించిన రెగ్యులేటరా, లేక దానిని గుడ్డిగా నమ్మివాడిన వైద్యుడా? ఈ ఒక్క ప్రశ్న వైద్యరంగం భవిష్యత్తును, మనందరి భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.